అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో స్వల్పంగా మార్పులు చేశారు. తుది డీపీఆర్ సిద్ధం చేసేలోపు ఈ మార్పులు చేర్పులు జరిగాయి. అటవీ కొండ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. మొత్తం 9 లొకేషన్లను మార్చగా 2 లొకేషన్లలో మాత్రమే అలైన్మెంట్ బయటకు వచ్చింది. 7 చోట్ల లోపలికి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 5, కృష్ణా జిల్లాలో 2, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 చోట్ల అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కంచికచర్ల దగ్గర 4 కిలోమీటర్ల మేర ఎగువకు పెరిగింది. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం దిగువన చెన్నారావుపాలెం దగ్గర 6 కిలోమీటర్ల దూరం మేరకు బయటకు జరిగింది. మైలవరం దిగువ ప్రాంతం పూరగుట్ట కంటే దిగువన లొకేషన్ 3లో మరో 3 కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది. ఆ తర్వాత లొకేషన్ 4లో భాగంగా గణపవరం గణపతి ఆలయం దిగువన 3 కిలోమీటర్ల మేర తగ్గుతూ లోపలికి జరిగింది. లొకేషన్ 5లో భాగంగా ఈదర, పోతవరపాడు, ఆగిరిపల్లి ప్రాంతాల మధ్య నుంచి వెళ్తున్న అలైన్మెంట్లో 44వ కిలోమీటర్ నుంచి 48వ కిలోమీటర్ వరకు 4 కిలోమీటర్ల దూరం లోపలికి జరిగింది. కృష్ణా జిల్లాలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో లొకేషన్ 6లో భాగంగా నరసింగపాలెం, సగ్గురు గ్రామాల్లో 52వ కిలోమీటర్ నుంచి 58వ కిలోమీటర్ వరకు 6 కిలోమీటర్ల దూరం మేర అలైన్మెంట్ బయటకు జరిగింది. లొకేషన్ నెంబర్ 7లో తరిగొప్పల, వేంపాడు, మారేడుమాక, తెన్నేరు మీదుగా వెళ్లే అలైన్మెంట్ 76వ కిలోమీటర్ నుంచి 80వ కిలోమీటర్ వరకు 4 కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో లొకేషన్ నెంబర్ 8లో భాగంగా సేలపాడు, వేజెండ్ల ప్రాంతాల్లో 116వ కిలోమీటర్ నుంచి 123వ కిలోమీటర్ వరకు 7 కిలోమీటర్ల మేర అలైన్మెంట్ లోపలికి జరిగింది. లొకేషన్ 9లో భాగంగా మున్నలూరు, మోగులూరు ఎగువ ప్రాంతాల్లోనూ అలైన్మెంట్ లోపలికి బయటకు మారింది. తెలంగాణ సరిహద్దుగా ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ జిల్లాలో దుగ్గరాలపాడు దాటాక తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం వెంబడి 16వ కిలోమీటర్ నుంచి 24వ కిలోమీటర్ వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర సాగుతుంది. 2 రాష్ట్రాల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుంది. సరిహద్దు వెంట ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభమైన చోట నుంచి విజయవాడ నాగపూర్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు అనుసంధానమవుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మధ్య దూరం చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో కట్టుబడిపాలెం నుంచి కుంటముక్కల వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. కృష్ణా జిల్లాలో దోనే ఆత్కూరు నుంచి పొట్టిపాడు వరకు 14 కిలోమీటర్ల దూరం ఉంది. నూతక్కి నుంచి మున్నెంగ వరకు 11 కిలోమీటర్ల దూరం ఉంది. కాజా నుంచి వెంకటాయపాలెం వరకు 23 కిలోమీటర్ల దూరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డులో భాగంగా తెలంగాణ ఏపీ సరిహద్దు దిగువన పేత్రంపాడు సమీపంలోని కొండ ప్రాంతమీదుగా 2 టనెల్స్కు జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రతిపాదించారు. దట్టమైన అటవీ ప్రాంతంతో కూడిన కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ టన్నెల్స్ను ప్రతిపాదించారు. మొదటి టన్నెల్ 20వ కిలోమీటర్ నుంచి 23వ కిలోమీటర్కు కాస్త ఎగువ వరకు వస్తుంది. రెండో టన్నెల్ 24వ కిలోమీటర్కు కాస్త ఎగువ నుంచి 26వ కిలోమీటర్కు కాస్త ఎగువ వరకు ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డులో అంతర్భాగంగా కృష్ణానదిపై 2 చోట్ల వంతెనలు రాబోతున్నాయి. కృష్ణా జిల్లాలో వల్లూరుపాలెం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వల్లభాపురం వరకు 5 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జికి ప్రతిపాదించారు. అలాగే రెండో బ్రిడ్జి ఎన్టీఆర్ జిల్లాలోని మున్నలూరు నుంచి గుంటూరు జిల్లాలో ముత్తాయిపాలెం వరకు 3 కిలోమీటర్ల మేర ఉంటుంది.